ఈ వర్షాకాల సమావేశాల్లోనే కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించాలని మోదీ ప్రభుత్వం భావిస్తుంది. తదుపరి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై అటు మోదీ ప్రభుత్వం ఇటు విపక్షాలు మంతనాలు మొదలుపెట్టాయి. బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఉన్న జేడీయూ నేత హరివంశ్ కి ఛాన్స్ ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ ఇద్దరిలో ఎవరో కొన్ని ఎన్డీఏ కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలిపే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జగత్ ప్రకాష్ నడ్డా స్థానంలో మరొకరిని నియమించుకున్నందువల్ల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నడ్డాకి అవకాశం ఇవ్వొచ్చనే వాదన కూడా బీజేపీ వర్గాల్లో వినిపిస్తుంది. ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ అసమ్మతి నేత శశి థరూర్ను నిలబెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, వైపు భారత ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వైపు ధన్ఖడ్ రాజీనామా చేయడంతో కూడా ఒక్కసారిగా పరిస్థితి అంతా కూడా మారిపోయింది. వైపు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో బలవంతంగా అధికార పక్షం జగదీప్ ధన్ఖడ్ తో రాజీనామా చేయించిందనేది కూడా కాంగ్రెస్ తో పాటు ఇటు ఇండియా కూటమి నేతలంతా కూడా బీజేపీని విమర్శిస్తూ ఉన్నారు. ఒకవైపు ఈ వర్షాకాల సమావేశాలు పార్లమెంటు సమావేశాలు కొనసాగుతుండగానే ఉపరాష్ట్రపతి ఎన్నికను కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా ఎన్డీఏ కూటమి ప్రయత్నం చేస్తున్నట్టుగా చర్చలు కొనసాగుతున్నాయి. బీహార్ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ గా ఉన్నటువంటి హరివంశ్ రాయ్కి ఛాన్స్ ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఒకవైపు ఆయన అలాగే కొనసాగిస్తే ఇప్పుడు ఎన్డీఏలో కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన ఒకవేళ కొనసాగిస్తారా లేకపోతే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగత్ ప్రకాష్ నడ్డాకు ఆయన తప్పించి ఆయన స్థానంలో కొత్త బీజేపీ అధ్యక్షుడిని నియమించుకొని ఇప్పుడు ఆయనకు ఉపరాష్ట్రపతిగా అవకాశం ఇవ్వచ్చనే చర్చ కూడా బీజేపీ వర్గాల్లో అంతర్గతంగా వినిపిస్తుందని తెలుస్తుంది. ఇటు మొదటి నుంచి కూడా దక్షిణాదికి ఉత్తరాదికి ఒకవైపు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, ఒకవైపు ఒరిస్సా నుంచి ఉన్నటువంటి ముర్ము రాష్ట్రపతిగా ఉంది. ఇప్పుడు దక్షిణాదికి ఉపరాష్ట్రపతి ఇవ్వాలనే చర్చ కొనసాగుతుంది. ఉపరాష్ట్రపతి ఇవ్వాలనుకుంటే కనుక ఒకవైపు అనూహ్యంగా కేరళకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేత ఎంపీ శశి థరూర్ ని నిలబెట్టిన ఆచరణ పోరక్కలేదని చెప్పేసి కూడా చర్చ కొనసాగుతుంది. మొత్తానికైతే దేశ రాజకీయాల్లో ధన్ఖడ్ రాజీనామా అనేది కూడా కొంత సరికొత్త చర్చకు సాధించింది. ఇండైరెక్ట్ గా ఏది జరిగిందనే సమావేశం అయితే కొనసాగుతుంది. ఆ రోజు బీఏసీ సమావేశం కంటే ముందు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అదేవిధంగా రాజ్యసభ పక్ష నేత జేపీ నడ్డాకు వీరి మధ్యలో ఏదో వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి జస్టిస్ వర్మ సంబంధించిన అభిశంసన తీర్మానం సంబంధించిన విషయంలో ఏకపక్షంగా ధన్ఖడ్ ముందుకు వెళ్లిన కారణంగానే అధికార పక్షానికి కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తే వాళ్ళు ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవడం కోసం ముందుకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అందుకోసమే ధన్ఖడ్ రాజీనామాకు పరిస్థితులు దారితీశాయనేది కూడా చర్చించుకుంటున్నారు. మొత్తానికైతే జేపీ నడ్డాకు ధన్ఖడ్ మధ్య ఏదో వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత ఆయన మనస్తాపానికి గురయ్యే రాజీనామా చేశారనేది కూడా వైపు ఇటు కాంగ్రెస్ నేతలు ఇండియా కూటమి నేతలంతా విమర్శిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ కాంగ్రెస్ కూటమిని కకావికలం చేయాలంటే కనుక శశి థరూర్ గత కొద్ది కాలంగా ఇండియా కూటమి నేతల్ని కాంగ్రెస్ ని టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు. అతను కొంత ఎన్డీఏకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. మోడీని పొగుడుతున్న కారణంగా ఆయన కనుక ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా తెరపై తీసుకొస్తే కనుక సరికొత్త చర్చ దావించినట్టు అవుతుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. శశి థరూర్ ను నిలబెట్టినా కూడా ఆశ్చర్యపోరక్కర్లేదని కూడా చర్చలు కొనసాగుతుంది. సౌత్ ఇండియన్ కనివ్వాలనుకుంటే కనుక శశి థరూర్ ను నిలబెట్టి అతన్ని ఉపరాష్ట్రపతి చేసే ఆలోచనలో కూడా ఇండియా కూటమి దెబ్బతీయడం కోసం ఎన్డీఏ కూటమి చేస్తున్నట్టుగా కూడా చర్చ కొనసాగుతుంది. మొత్తానికైతే ఇప్పుడు జగత్ ప్రకాష్ నడ్డాను బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని తప్పిస్తే కనుక జరిగే పరిణామాలు చకచక జరిగిపోతాయని కూడా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది, ఇప్పుడు మారిష్ అదేవిధంగా ఇటు యూకే పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఇలాంటి కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉన్నది. రైట్ స్వామి, థ్యాంక్ యూ.